రాష్ట్రంలో మహిళలకు రక్షణ కవచంగా ఏపీ మహిళా కమిషన్ నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా మంగళగిరిలోని కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం తనపై పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళల భద్రత కోసం పోలీస్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్తో కలిసి అడుగు ముందుకు వేస్తామంటున్న రాయపాటి శైలజతో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా డాక్టర్ రాయపాటి శైలజ ఈరోజు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మనతో పాటు రాయపాటి శైలజ ఉన్నారు. మేడం, చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? కూటమి ప్రభుత్వం మీకు ఒక బాధ్యత అప్పచెప్పింది. ఈ బాధ్యత మహిళలపై ఎలాంటి చర్యలు తీసుకునే వాళ్ళ మీద కూడా కొన్ని అవాంతరాలు జరుగుతున్నాయి, మహిళలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి దేటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముందుగా నా మీద ఒక నమ్మకంతో, ఏదైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్ట్కి న్యాయం చేస్తుంది అనే ఒక నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే పదవి ఇచ్చారో దానికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ దాన్ని నిలబెట్టుకుంటాన్ని నమ్మకంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ పొజిషన్ అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు, ప్రభుత్వం ఇచ్చిన ఒక పదవి. సో ఆ పదవి ఎందుకు ఇస్తా అంటే అందరికీ సమన్యాయం జరగాలి. ఎవరు వచ్చినా మహిళా కమిషన్ తలుపు తట్టినా కూడా, లేకపోతే ఎక్కడ అన్యాయం జరిగినా, అరాచకం జరిగినా వెంటనే మహిళా కమిషన్ రెస్పాండ్ అయ్యి దాన్ని పరిష్కరించాలి, వెంటనే శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ఈ మహిళా కమిషన్ పోస్ట్ అనేది ప్రభుత్వం చేత నియమించబడింది. సో దానికి తగ్గట్టుగా కూడా మనం నడుచుకోవాలి. గత 5 ఏళ్లలో చూసాం, అంతకుముందు 5 ఏళ్ళు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందో మనం చూసాము. గత 5 ఏళ్లలో కూడా కేవలం అంటే పేరుకే ఉందన్నమాట మహిళా కమిషన్ అనేది. ఎవరికి న్యాయం జరిగేది కాదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళనో వీళ్ళ పార్టీ వాళ్ళనో వాళ్ళని వెనకేసు రావటం, లేకపోతే ఇప్పుడు ఆ రోజు భువనేశ్వరి గారిని అంత మాటలన్నా కూడా మహిళా కమిషన్గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఆమె ఒక ఆడది. అలాంటి ఆడవాళ్ళ మీద అంత అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఏ యాక్షన్ తీసుకోలేదంటే అక్కడే మనం అర్థమైపోయింది. సో ఎక్కడ ఎవరి మీదన్నా వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నారు కాదండి, ఎవరైనా సరే ఎంత కింద పొజిషన్లో ఉన్న లేడీస్కి అయినా అన్యాయం జరిగినప్పుడు మహిళా కమిషన్ నిలబడాలి. వాళ్ళకి హక్కులకి వాళ్ళు కాపాడేలా మహిళా కమిషన్ పనిచేయాలన్నమాట. సో దాన్ని ఆ విధంగా పనిచేయాలని ఈరోజు మేము అనుకుంటున్నాం. రాష్ట్రంలో గంజాయి ఎక్కువగా, డ్రగ్స్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళలు చాలామంది ఇబ్బంది పడుతున్న నేపథ్యం, పల్లెటూరులో కూడా ఈ మధ్యకాలంలో గంజాయి డ్రగ్స్ కూడా ఉన్న నేపథ్యంలో పల్లెటూరులో మీలాంటి మహిళలకు అవేర్నెస్ కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా గత 5 ఏళ్లలో కల్చర్ మొదలైందండి, గంజాయి డ్రగ్స్. అంటే అప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసిన దానివల్ల ఏంటంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడటం, దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాం. యువత కానివ్వండి, లేడీస్ కానివ్వండి, మరి ఇంట్లో మహిళలు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో అది దానివల్లే అత్యాచారాల కేసులు కూడా చాలా పెరిగిపోతాయి ఆ మత్తులో ఇవన్నీ. సో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే గత సంవత్సరం 1 year అయిపోయింది. మరి అధికారం రాగానే ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటో కూడా చూసాం. ఎక్కడికక్కడ గంజాయి పట్టివేయటం కానివ్వండి, పోలీసులు అప్పచెప్పి మళ్ళీ ఎక్కడ కూడా ఇది జరగకుండా అనేది అది తీసుకొస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా ఒక కేసెస్ అనేది తగ్గుతాయి. సో మెయిన్ కల్ప్రిట్ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ నాశనం చేస్తండి, దానికి రెలవెంట్గా ఏవైతే ఇన్సిడెంట్స్ అయినాయి చేస్తున్నాయో అవన్నీ చాలా వరకు తగ్గుతాయి. సో దానివల్ల కూటమి ప్రభుత్వం కూడా మహిళల సొంతకాల మీద నిలబడేలా, అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళు సొంతంగా నిలబడేలా చాలా కార్యక్రమాలు అవి తీసుకొస్తున్నాయి. సో వాటితో పాటు మహిళా కమిషన్ కూడా ఏదైతే మహిళలు చేయగలదో, ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని మొదలు పెడుతున్నారు. అలాగే స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పిల్లలు చిన్న వయసు నుంచే వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ఏంటండి పెద్దయ్యాక వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అలా సమాజంలో తిరుగుతూ ఉంటారనమాట. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్. అలా ఉంటేనే డెఫినెట్గా ఈ కేసులు, ఇలాంటి అరాచకాలు, అన్యాయాలు ఇవన్నీ జరుగుతాయి, మంచి చెడు తెలుస్తుంది. సో దాన్ని కూడా ఒక ఎజెండాగా తీసుకుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లల మీద అసలు నెలలు అంటే వయసుతో సంబంధం లేదండి, అలా జరుగుతున్న అన్యాయాలు వాటికి కూడా మనం స్టాప్ వేసి వెంటనే శిక్షించేలా అనేది మాత్రం మనం ఒక చట్టం ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇలాంటి అరాచకాలు, అన్యాయాలు ఆగవు. గత 5 సంవత్సరాల్లో దిశ చట్టం లేని చట్టాన్ని తీసుకొచ్చి 5 ఏళ్ళు కాలయాపన చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చేసింది కూడా ఏం లేదని ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. దీని మీద మీరేమంటారు? మరి వాటికి ఏదైతే చెడ్డ పేరు వచ్చిందో గత 5 ఏళ్లలో మహిళా కమిషన్కి, మళ్ళీ
ఒక మంచి పేరు తీసుకురావటం అనే బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ప్రజల్లో తిరిగి మళ్ళీ మహిళా కమిషన్ మీద ఒక నమ్మకం కలిగించాలి. మనకు అన్యాయం జరిగితే ఓకే, అక్కడ మన కోసం ఒకళ్ళు ఉన్నారు, ఎవరు వెళ్ళినా సరే తలుపు తట్టినా సరే మనకి అందుబాటులో ఉంటారు, న్యాయం చేస్తారు, నమ్మకం కలిగించే దిశగా మేము వర్క్ చేస్తాము. అలాగే వెబ్సైట్ అనేది ఆచరణలోకి తీసుకొస్తాం. సో దట్ ఎవరికైనా యాక్సెసిబుల్గా ఏమన్నా ఇమీడియట్గా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే వెబ్సైట్కి వెళ్ళి కంప్లైంట్ లాగ్ చేసినా కానివ్వండి, అలాగే టోల్ ఫ్రీ నంబరు. సో వాళ్ళు ఒక కంప్లైంట్ చేస్తే ఆ పెటిషన్ ట్రాకింగ్ ఏంటి, ఏమైంది, అవన్నీ కూడా డేటా అంతా కూడా వెబ్సైట్లో ఉంటే ప్రజలకు కూడా ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఒక నమ్మకం క్రియేట్ అయ్యి మనకి ఆబ్వియస్లీ మన దగ్గరికి వస్తారు. చివరిగా మహిళలకి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా కూటమి ప్రభుత్వం అవకాశం చేరుస్తుంది. దీని మీద మీరేం మాట్లాడదు? మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ బస్సు ప్రయాణాల వల్ల మీరేం మాట్లాడదు? అంటే ఇప్పుడు చాలామంది మహిళలు కూడా ఉద్యోగాలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళటం కానివ్వండి, అక్కడ ఉద్యోగాలు ఇల్లు విడిచి దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి అలాంటి వాటికి వాళ్ళు అంటే 2 చేతులు కలిస్తేనే మరి కుటుంబం గడుస్తుంది కదా. మరి ఇది ఎంతో కొంత ఫ్రీ బస్ రైడ్ అనేది తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడుతుందండి. ఎంతో కొంత ఆదా చేసుకొని దాన్ని కుటుంబానికి ఇచ్చుకోవటం. అందుకే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం అనేది ఎక్కువ అలాగే తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి మహిళలు కానివ్వండి, బీసీలు కానీ ఇలా పెద్దపీట వేస్తూనే ఉంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయాణిస్తుంది. సో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకి పెద్దపీట వేసి వాళ్ళకి సాధికారత కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఆర్థికంగా ఇండిపెండెన్స్ కానివ్వండి, ఇవన్నీ క్రియేట్ చేయడంలో ప్రభుత్వానికి తోడుగా మహిళా విమెన్స్ కమిషన్ కూడా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు పెద్దపీట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తుంది. దీని మీద కూడా మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క రాష్ట్రంలో ఏ మహిళకి అన్యాయం జరగకుండా రాష్ట్ర కమిషన్ ఎప్పుడూ ముందుంటుందని రాయపాటి శైలజ చెప్తున్న పరిస్థితి. మరోపక్క రాష్ట్రంలో ఎలాంటి అగత్యాలు జరగకుండా మహిళా కమిషన్ చైర్పర్సన్ తలుపు తట్టొచ్చు, ఎప్పుడైనా మహిళా కమిషన్ చైర్పర్సన్ వైపు రావచ్చు అంటూ కూడా రాయపాటి శైలజ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, మంగళగిరి నుంచి.